ఖాతాదారులకు గుడ్ న్యూస్. పీఎఫ్ ఏటీఎం కార్డ్, యాప్, ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ నియమ నిబంధనలు మారనున్నాయి. పీఎఫ్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సరికొత్త సదుపాయాలను తీసుకువస్తోంది ఈపీఎఫ్. పీఎఫ్ ఖాతాదారుల కోసం పీఎఫ్ ఏటీఎం కార్డును తీసుకువస్తోంది. త్వరలో అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఇచ్చిన ముఖ్యమైన సమాచారం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ భారతదేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల పేరిట ఖాతాలను నిర్వహిస్తుంది. ఈ ఖాతాల్లోని ఉద్యోగుల నెలవారీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి జమ చేస్తారు. పీఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బును ఉద్యోగులు తమ పెళ్లి, చదువు, ఇంటి నిర్మాణం తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వినియోగదారులు తమ పీఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకోవాలనుకుంటే, వారు ఈపీఎఫ్ వెబ్సైట్కి వెళ్లి దరఖాస్తు చేసి డబ్బు వచ్చే వరకు వేచి ఉండాలి. పీఎఫ్ ఏటీఎం కార్డ్. ఈ నిరీక్షణను తగ్గించేందుకు పీఎఫ్ వినియోగదారులకు ఏటీఎం కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ దశలో పీఎఫ్ ఏటీఎం కార్డు, మొబైల్ యాప్ ఎప్పటి నుంచి లాంచ్ అవుతుందన్న ముఖ్య సమాచారం వెలువడింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఇచ్చిన ముఖ్యమైన సమాచారం. ఈపీఎఫ్ సభ్యుల ప్రయోజనం కోసం పీఎఫ్ ఏటీఎం కార్డ్, మొబైల్ యాప్ను ప్రవేశపెడుతున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటన వెలువడింది. ఈ పరిస్థితిలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా ఈపీఎఫ్ఓ గురించి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేశారు. అంటే, ఈ ఏడాది మే నుంచి జూన్ వరకు ఈపీఎఫ్ఓలోని వినియోగదారుల ప్రయోజనం కోసం ఈపీఎఫ్ఓ మొబైల్ యాప్, క్రెడిట్ కార్డ్ని ఉపయోగించే సౌకర్యాన్ని అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మెరుగుపరిచేందుకు ఈపీఎఫ్ఓ 2.0 పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, జనవరి నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని భావిస్తున్నామని చెప్పారు. ఇంకా, ఈపీఎఫ్ఓ 2.0ని అనుసరించి ఈపీఎఫ్ఓ 3.0 యాప్ మే నాటికి ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా వినియోగదారులు బ్యాంకింగ్ సౌకర్యాలను పొందుతారు. అంతేకాకుండా ఈపీఎఫ్ఓ అప్లికేషన్ వినియోగంలోకి వస్తే, ఈపీఎఫ్ఓలో కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయని చెబుతున్నారు.